హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ్ పాలనే. వరంగల్ సరౌండింగ్స్లో ఉన్నాయన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. టూరిస్ట్ ప్లేస్ అన్నీ. ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇది భద్రకాళి టెంపుల్. ఇది చూడండి, ఇది భద్రకాళి అమ్మవారు. జస్ట్ 10 minutesలో దర్శనం అయిపోయింది. ఫ్రీగానే ఉన్నది, 2-3 సార్లు దర్శనం చేసుకోవచ్చు. ఓకే, టెంపుల్ ముందట చూపిస్తా పదండి. ఈ టెంపుల్ బయట ప్రాంగణం. మన తెలుగు స్టేట్స్ నుండి వరంగల్ రావాలంటే సికింద్రాబాద్ నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. అదేవిధంగా విజయవాడ నుండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి వరంగల్కి. స్టేషన్ నుండి ఆటోస్ చాలా అవైలబుల్ ఉంటాయి. భద్రకాళి టెంపుల్ 1000 పిల్లలు అంటే ఈజీగా తీసుకొస్తారు. 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. ఇది మొత్తం భద్రకాళి లేక్. గుడి ముందట ఇది శివపార్వతుల విగ్రహాలు. ఇప్పుడు వచ్చేసాం 1000 పిల్లర్ టెంపుల్. ఇది భద్రకాళి టెంపుల్ నుండి చాలా దగ్గర. ఇది టెంపుల్ ముందు. ఇది 1000 పిల్లర్ టెంపుల్, 1000 స్తంభాల గుడి. ఇది వచ్చేసి దిస్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ 6 kilometers. ఇక్కడ నుండి ఆటోస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. భద్రకాళి టెంపుల్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఇది 1000 స్తంభాల గుడి చూసుకొని మీరు సందర్శించవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మనకు శివుని టెంపుల్, లార్డ్ శివ. ఈ టెంపుల్ లొకేషన్స్ కొన్ని మూవీస్లో కూడా ఉంటాయి, మీరు చూసే ఉంటారు. ఇక్కడైతే మనకు చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ తరపున వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. చలో మనం ఇప్పుడు నెక్స్ట్ బయలుదేరదాం. రామప్ప. ఇప్పుడే వరంగల్ నుండి స్టార్ట్ అయినాం టువర్డ్స్ రామప్ప. ఆ తర్వాత లక్నవరం అండ్ నెక్స్ట్ మేడారం. ఓకే, లెట్స్ గో. హలో, we are on the way to Laknavaram, Ramappa and Medaram. నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటేనే, ఓ రబయ. వరంగల్ నుండి రామప్ప, లక్నవరం, మేడారం వీటి డిస్టెన్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 300 kilometers వస్తుంది. వరంగల్లో సెల్ఫ్ డ్రైవ్కి వరంగల్ నుండి కార్ రెంటల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆ కార్స్ అన్న తీసుకొని మీరు రావచ్చు. నేనైతే పర్సనల్ వెహికల్ తీసుకొని వెళ్తున్నాను. హిస్టరీ ఇక మీరు ఇది ఓపిక ఉన్నంత వరకు చదవండి. ఇది తెలుగు అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉన్నది, ఇంగ్లీష్ కూడా. ఇది రామప్ప టెంపుల్ సరౌండింగ్స్ ఏరియా మొత్తం ఫుల్ గ్రీనరీ. అయితే మొత్తం బాగా డెవలప్మెంట్ బాగా చేశారు. మొత్తం ఎక్కడ చూసినా స్కూల్ పిల్లలే ఉన్నారు. మంచిగా టూరిస్ట్గా మనం పెట్టేసి తీసుకొచ్చారు. ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ ఉంది, ఇక్కడ స్కూల్ బ్యాగ్స్. ఓకే, టెంపుల్
టెంపుల్లోకి వెళ్ళేసి ఈ రామప్పలో కూడా మనకు లార్డ్ శివనే ఉంటాడు, శివుడి దేవుడే ఉంటాడు. అదండి చూసాం. రామప్ప టెంపుల్ నుండి ఇప్పుడే దేవుని దర్శనం అయిపోయింది. చూస్తున్నారు కదా వ్యూ, ఇంత ఓల్డ్ కన్స్ట్రక్షన్, చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఇక్కడ మనకు కావాలంటే గైడ్ అవైలబుల్ ఉంటారు. ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఎవ్రీథింగ్ అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికోసం కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తాడు. సౌత్లో యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశ్వరుడు. రామప్పలోనే చాలా ఈవినింగ్ అయిపోయింది. డైరెక్ట్ రామప్ప నుండి మేము మేడారం వెళ్తున్నాం. ఈరోజు నైట్ మేడారంలో స్టే చేస్తున్నాం. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మేడారం. నైట్ మేడారం వచ్చేసాం. వచ్చినాం. ఇక్కడ మా రూమ్ చూపిస్తా, చూదురు రండి. ఇవే మా అకామిడేషన్, ఇవే హరిత రిసార్ట్స్. మేమున్నది ఇక్కడే హరిత రిసార్ట్ పక్కన. మా వెహికల్ ఇక్కడ పార్క్ చేసినాం. ఓకే, చూడండి, ఇక రూములు కిరాయికి ఇవ్వబడును. సమ్మక్క సారక్క కిరాణా షాప్ ఉంది, రూములు కిరాయికి ఇవ్వబడును. ఇదే అండి మా రూమ్. చిన్న షట్టర్ వేసి రూమ్ అది. నైట్ మేమే కుక్ చేసుకున్నాం. జస్ట్ ఒక మ్యాట్ ఇస్తారు, మ్యాట్ కింద మనం చెద్దరు వేసుకొని పడుకోవాలి. ఈ రూమ్ వచ్చేసి మనకు జస్ట్ 500 పడ్డది. 500 పర్ నైట్. ఇవన్నీ వర్ష రూమ్సే, ఇవన్నీ ఎవ్రీ రూమ్ 500. ప్రజెంట్ ఇది అన్ సీజన్ కాబట్టి 500 ఉంది. సీజన్ అయితే మీకు 1000 వరకు వస్తుంది. ఇదంతా ఇక మేడారం విలేజ్. ఇప్పుడు నార్మల్ టైంలో ఏముండదు, అదే కరెక్ట్ జాతర టైంలో ఇక ఫుల్ హెవీగా ఉంటుంది, మొత్తం నిండిపోతుంది. ఇది కనబడుతుంది కదా, ఇదే హరిత రిసార్ట్. పక్కనే మనకి ఈ రూమ్స్. రిసార్ట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.
తెలంగాణ టూరిజంలో హరిత రిసార్ట్ మేడారం అని మీరు కొట్టేస్తే వస్తుంది అక్కడ. ఆ రూమ్స్ వచ్చేసి పర్ నైట్ 5,000 దాకా ఉన్నాయి. ఆన్లైన్లో మీరు చెక్ చేసుకోండి. జస్ట్ ఫ్యామిలీగా వచ్చి చిన్నగా మన బడ్జెట్లో అంటే ఇది ఒకటి చిన్న రూమ్ 500 డే టైంలోనే ఉండి వెళ్ళొచ్చు కదా, జస్ట్ ఉండడానికి కాబట్టి తీసుకున్నాం. నెంబర్స్ కాల్ చేస్తే మీకు మేడారంలో రూమ్స్ ఇస్తారు. ఇక ఫ్రెష్ అప్ అయ్యి మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. పదండి, లెట్స్ గో. ఇది మేడారంలోని జంపన్న వాగు అంటారు. అన్ సీజన్ మొత్తం వాటర్ లేవు. ఇది మొత్తం క్యూ లైన్స్. కరెక్ట్ జాతర టైంలో ఈ లైన్స్ అన్నీ తిరిగేసి ఈ టెంపుల్లోకి అలౌ చేస్తారు. ఇదే సమ్మక్క సారలమ్మ వారి ఎంట్రన్స్ దారి. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ వారి జాతర. ఇది జాతర ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అన్ సీజన్ ఈ టైంలో కాబట్టి పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు. కరెక్ట్ జాతర టైంలో మాత్రం పబ్లిక్ చాలా హెవీగా ఉంటారు. ఫ్యామిలీస్తోని రావాలనుకుంటే అన్ సీజన్లో వచ్చి ఇలా నిమ్మలం కంప్లీట్గా నీట్గా ఫ్రీగా ఉంటుంది, చిన్నపిల్లలతోనైనా ఎవరితోనైనా. ఈ తెలంగాణ కుంభమేళా అని కూడా అంటారు. ఇప్పుడే సమ్మక్క సారలమ్మ వారి దర్శనం అయిపోయింది. తొందరనే అయిపోయింది, ఇంత క్రౌడ్ ఏం లేదు. అంతే, నార్మల్ టైంలో అయితే చాలా పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు రన్ సీజన్ కాబట్టి తొందరనే అయిపోయింది. మేడారం నుండి బయలుదేరినాం. ఇప్పుడు టువర్డ్స్ లక్నవరం వెళ్తున్నాం. ఇక్కడ నుండి 20 kilometers ఉంటుంది లక్నవరం. ఇదే లక్నవరం రూట్. కొంచెం లెఫ్ట్ తీసుకుంటే ఇదే వచ్చేసింది రాణి రుద్రమాదేవి. కాకతీయ రిసార్ట్స్ ఇవి. లక్నవరం వెళ్ళే దారిలోనే ఇక్కడ కాకతీయ రిసార్ట్స్ ఉంటాయి. ఇక్కడ స్టార్ట్ హరిత లేక్ వ్యూ పాయింట్. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 rupees. ఇదంతా లక్నవరం లేక్. మనకు ఈ లక్నవరంలో కూడా రూమ్స్, కాటేజెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ తక్కువ బడ్జెట్లో ఉంటాయి. అండ్ తెలంగాణ టూరిజం వాళ్ళు ఈ హరిత రిసార్ట్స్ ఉంటాయి, అందులో కూడా రూమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి కాటేజెస్, నాన్ ఏసీ రూమ్స్. ఇవి చూపిస్తాను, ప్రైజెస్ ఎంత అయిందనేది తెలుసుకొని చెప్తాను. ఇవి ఏసీ రూమ్స్. ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఉంటుంది. హరిత
వారిది ఇది కూడా. ఇది వచ్చేసి మనకు తెలంగాణ టూరిజంలో లక్నవరం మొత్తం ఏసీ రూమ్స్ దాని ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ వ్యూ చూడండి, అసలు వాటర్ అయితే చాలా పర్లేదు, నీట్గా ఉన్నాయి. వ్యూ మాత్రం ఆ స్కై, ఆ వాటర్ కలర్ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్. లక్నవరంలో చూడండి ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఇక్కడ. స్పీడ్ బోట్ 354 మెంబర్స్కి ఇది ట్రై చేస్తున్నాము. ఓకే, మా ఫ్రెండ్స్ 4 మెంబర్స్తో కలిసి ట్రై చేస్తున్నాం స్పీడ్ బోట్. 4 మెంబర్స్కి 350. ఓకే, వెళ్దాం ఇక. ఈ బోట్ వెళ్తుంది, ఇది ప్రీ వెడ్డింగ్ షూట్కి బోట్ అట. ఇలా అయిపోయినాక అక్కడున్న బోట్ రావాలి, అది అందులో వస్తే మనం వెళ్దాం నెక్స్ట్. వీడియో నచ్చితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.